తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా పాలనలో రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి త్వరగా పరిష్కరించాలి అనే మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరిలో ఈ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ 14 నాడు అమల్లోకి తీసుకురావడం జరిగింది. భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి భూమి అంటే రైతులకు ఎంతో ముఖ్యమైనది. భూమి మీద హక్కులు ఉంటేనే రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారు, వారి జీవనం కొనసాగిస్తారు. భూ హక్కులు ఉంటేనే వారికి లోన్లు వస్తాయి, బ్యాంకుల నుంచి సబ్సిడీ ప్రభుత్వం నుంచి వస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ వడ్లకు మరియు జొన్నలకు ఇతర పంటలకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత ముఖ్యమైన భూ హక్కులు అని రైతులు కొంతమంది ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సిస్టంలో వారి సమస్యల పరిష్కారం అవ్వట్లేదు, చాలా సమయం పడుతుంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు. మరి ఇవన్నీ కూడా గమనించి పరిశీలించి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా చదివి మేధావులతో చర్చించి రైతులతో చర్చించి ఈ అన్ని చట్టాల్లో మంచి అంశాలు తీసుకొని భూభారతి చట్టాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? ఇంతకుముందు లేని అంశాలు ఏంటి? మరి ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఒక్కసారి డిజిటల్ సిగ్నేచర్ అయ్యి ఒక రైతు పేరు మీద పట్టదార పాస్బుక్ వచ్చిన తర్వాత ఆ పేరు మార్చాలంటే అది సాధ్యమయ్యేది కాదు. సివిల్ కోడ్